హలో ఫ్రెండ్స్, ఐఎమ్ శివ అండ్ యు ఆర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్. ఈరోజు మనం కొన్ని టాప్ హారర్ వీడియోస్ని చూడబోతున్నాం. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ వీడియో మెక్సికోలో రికార్డ్ అయింది. ఒకతని ఇంటి పక్కన ఒక చాలా పెద్ద శ్మశానం ఉంది. ఆ శ్మశానంలో ప్రతి రాత్రి షాడోస్ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి రాత్రి ఎవరో తిరుగుతున్నట్టు ఫీల్ అవుతుంది. ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అతని కెమెరాలో ఏం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. En dado caso de que topemos algo más, la verdad no creo que la lámpara aguante para mucho más, pero igual y damos otro recorrido aquí. ¿Hola? Ay, güey, se acaba de escuchar un aleteo aquí en el árbol. ¿Se ve algo parado? ¿Dónde? ¿Dijo mamá? Hola. Ay, güey. Hey. Hola. Hey, 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 hijo de su puta madre. Hey, ¿quién eres? Ay, güey. No mames, güey. Hey. Les dije que había escuchado algo aquí al fondo. Iba flotando. ఒక గోస్ట్లీ ఫిగర్ గాల్లో తేలుకుంటూ పాస్ అయింది. వెంటనే వెళ్ళి చూస్తే అది మళ్ళీ ఎక్కడ కనిపించలేదు. ఇక్కడ విషయం ఏంటో తెలుసా? ఆ గోస్ట్ ఫిగర్ అతని ఇంటి వైపే వెళ్ళింది. అతను అతని అమ్మకి కాల్ చేసి ఎవరైనా ఇంటి లోపలికి వచ్చారా అని చెక్ చేయమని అడిగాడు. కానీ అతని అమ్మ ఎవరూ రాలేదని చెక్ చేసి కన్ఫర్మ్ చేసింది. Ojo, 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 ahí en la camioneta. Acaba de pasar algo aquí. Ay, cabrón. Aquí no ha pasado nada, hijos. Estamos muy pendientes. దయ్యాలు ప్రతిసారి మన కళ్ళకు కనిపించవని వాళ్ళకి ఇంకా తెలియదేమో. బహుశా ఆ దయ్యం వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళి సెటిల్ అయిపోయిందేమో. ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. అక్కడున్న దయ్యం చాలా డేంజరస్. ఎంత డేంజరస్ అంటే అది వీళ్ళల్లో ఒకతన్ని చంపేయడానికి ట్రై చేసింది. Uy, uy, Luis. ¿Qué? Ahí apareció algo, carnal. Aguas, 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 no te vaya a caer encima, hermano. ¿Qué? No, nada, pásate por acá, carnal, porque hay algo ahí. Aguas, 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 aguas. Espera, espera, espera. ¿A dónde? Arriba de ti, aguas. ¡Ay, hijo! Uy, ¿quién te lo aventó, carnal? Güey, pues si tú estás allá. No, no vi nada, nada más apareció esa. Güey, pero ¿cómo? Si no se puede subir. ఒక పెద్ద రాయి అతని తల మీదకి దూసుకొచ్చింది. అతను కాస్తలో తప్పించుకున్నాడు. రాయి కిందకి దూసుకొచ్చే ముందు విండోలో ఒక గోస్ట్ ఫిగర్ కూడా కనిపించింది. ఇంకాసేపు తర్వాత ఇంకొన్ని షాడో ఫిగర్స్ కూడా వీడియోలో క్యాప్చర్ అయ్యాయి. Ay, güey. ¿No escuchaste? Allá hay alguien, mira. Sí, ya lo vi. Pero se acaba de subir. ఆ మొత్తం ప్రాపర్టీలో ఒకటి కంటే చాలా దయ్యాలున్నాయి. వీళ్ళ వీడియోలో 3 దయ్యాలు మాత్రమే క్యాప్చర్ అయ్యాయి. అక్కడ ఇంకా ఎన్ని దయ్యాలు ఉన్నాయో ఏమో. అక్కడున్న అన్ని దయ్యాలు మనుషుల్ని చంపడానికి వెనకాడనంత డేంజరసే అనిపిస్తుంది. ఆర్కైవో ఎక్స్టింటో అనే ఒక గోస్ట్ ఇన్వెస్టిగేషన్ టీం ఒక హాంటెడ్ ఫ్యాక్టరీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళారు. వాళ్ళ ప్రాపర్టీ లోపలికి వెళ్లే ముందే వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వచ్చేంత పని ఒకటి జరిగింది.
¡Ay, cabrón! Madre, ¿qué pedo, güey? ¿Qué pedo? pasó? ¿Fue detrás de ti, no, cámara 2? ¿Fue detrás de ti, güey? ఒక కెమెరామన్ని వెనక నుంచి ఎవరో టచ్ చేశారు. వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఎవరూ లేరు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే వెనక నుంచి ఎవరో టచ్ చేసినప్పుడు అతనికి కరెంట్ షాక్ కొట్టినట్టు ఫీల్ అయిందంట. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయడానికి వెనకాడలేదు. ధైర్యం చేసి ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేస్తున్నప్పుడు అక్కడేం క్యాప్చర్ అయిందో మీరే చూడండి. Se está moviendo esa madre. ¿Qué fue lo que se cayó? Se cayó, mira. Uy. Se escucha algo, voy a ver, güey. ¡Güey! Fabio, cámara 2. Vengan, 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 vengan. Hay algo acá. కొన్ని ఆబ్జెక్ట్స్ వాటికవే మూవ్ అవుతూ ఉన్నాయి. ఒక క్రీపీ షాడో ఫిగర్ కూడా క్యాప్చర్ అయింది. అది కదులుతున్నట్టు కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఒక డోర్ దానికదే షేక్ అవుతూ ఉంది. తీరా వెళ్ళి చూస్తే అక్కడెవరూ లేరు. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఇంకొన్ని ఇన్సిడెంట్స్ జరగడంతో పాటు ఆ ఫ్యాక్టరీని వెంటాడుతున్న దయ్యం రెండోసారి కూడా వీడియోలో క్యాప్చర్ అయింది. Uy, ¿otra vez? ¿Qué pedo? No, no, hay que movernos, güey, no nos vaya a caer Se puede encima, caer, güey. ¿Qué pedo, güey? ఆ షాడో ఫిగర్ చాలా పెద్దగా పవర్ఫుల్గా కనిపిస్తోంది. వీళ్ళందరూ చాలా లక్కీ కావడంతో ఆ దయ్యం వీళ్ళ మీద ఎలాంటి దాడి చేయలేదు. లక్కీగా వాళ్ళందరూ అక్కడి నుంచి బయటపడ్డారు. ఒకతను బయటికెళ్లాలని ఇంటి నుంచి బయటకొచ్చాడు. కానీ తీరా చూస్తే అతను బైక్ కీస్ మర్చిపోయాడు. మళ్ళీ బైక్ కీస్ తెచ్చుకోవడానికి అతని ఇంట్లోపలికి తిరిగి వెళ్తున్నప్పుడు అతని గోప్రోలో ఇది క్యాప్చర్ అయింది. ఒక డార్క్ షాడో ఫిగర్ అతని ముందరే అడ్డంగా పాస్ అయింది. అది అతనికి లైవ్లో కూడా కనిపించిందంట. దాన్ని వెతుక్కుని ఫాలో అవుతూ వెళ్తే మళ్ళీ అది ఎక్కడా కనిపించలేదు. అతని అపార్ట్మెంట్లో ఇప్పటివరకు ఎలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ జరగలేదు. అయితే ఆ షాడో ఫిగర్ అక్కడ ఎందుకుంది? ఇంట్లో ఎవరూ లేరనే ధైర్యంతోనే అది బయటకొచ్చిందా? బయటకొచ్చి అడ్డంగా దొరికిపోయిందా? ఒకతని ఇంట్లో కొన్ని నెలల నుంచి ఒక దయ్యం కనిపిస్తూనే ఉంది. చాలాసార్లు వీడియోలో కూడా క్యాప్చర్ అయింది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అతను ఆ దయ్యాన్ని వీడియోలో క్యాప్చర్ చేయగలిగాడు. ముందుగా అతని ఇంట్లో ఇదే జరిగింది. Hello? I'm gonna turn on the light. Alright? Hello? Hello? I heard something. Nothing? Is anyone there? ఇది జరిగిన సేమ్ రాత్రి అతని బేస్మెంట్ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న దయ్యం వీడియోలో క్యాప్చర్ అయింది. I heard some noises again. Hello?
ఒక షాడో ఫిగర్ చాలా క్లియర్గా నడుచుకుంటూ పాస్ అయింది. అంతేకాకుండా కొన్ని విస్పర్స్ కూడా వినిపించాయి. అతని అపార్ట్మెంట్ని వెంటాడుతున్న దయ్యం ఇదే అంట. దీన్ని అతను చాలాసార్లు వీడియోలో కూడా క్యాప్చర్ చేశాడు. ఆ దయ్యాన్ని అపార్ట్మెంట్ నుంచి ఎలా తరిమేయాలో అతనికి అస్సలు అర్థం కావడం లేదు. ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ వీడియోని ఎవరో రికార్డ్ చేశారు. రికార్డ్ చేసి లైవ్లో ఫేస్బుక్లో అప్లోడ్ చేశారు. వ్యూలో కనిపిస్తున్న కార్లో 2 ప్యాసింజర్స్ కాలి చనిపోయారు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుందో మీరే చూడండి. ఒక షాడో లాంటి ఫిగర్ స్మోక్ రూపంలో బయటకు వచ్చింది. అది రాకెట్ స్పీడ్లో బయటకు వచ్చి ఒకే సెకండ్లో కనిపించకుండా మాయమైపోయింది. కార్లో చనిపోయిన వాళ్ళ ఆత్మ ఇలా బయటకు వచ్చిందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. దీని గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఒక కపుల్ సండే సాయంత్రం చాలా మంచి టైంని స్పెండ్ చేస్తున్నారు. ఉన్నట్టుండే వాళ్ళిద్దరిలో గర్ల్ ఫ్రెండ్ చాలా వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేసింది. ఏ కారణం లేకుండా ఫైట్ చేయడం స్టార్ట్ చేసింది. అక్కడ నెక్స్ట్ ఏం జరిగిందో మీరే చూడండి. Doctor said record everything. I don't care what he said. Their minds are all in this house now over the filming and everything. Paige! 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 Oh, shit. Paige. బాత్రూమ్ డోర్ దానికదే క్లోజ్ అయిపోయింది. డోర్ మళ్ళీ దానికదే ఓపెన్ అయ్యే సమయానికి ఆ లేడీ సీలింగ్కి స్పైడర్ లాగా అంటుకుని కనిపించింది. మళ్ళీ కాసేపట్లోనే తను బాత్టబ్లో వింతగా సఫర్ అవుతూ కనిపించింది. ఆమెలోకి దయ్యం చేరినట్టుంది. లేదంటే ఇలా సీలింగ్కి వేలాడడం అనేది ఇంపాసిబుల్. మీరేమంటారు? ఇంతకు ముందు వీడియోలో దయ్యం పట్టినోళ్ళు ఎంత డేంజరస్గా ప్రవర్తిస్తారో చూసాం. అలాంటిదే ఇంకొక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయిపోయింది. ఒక లేడీ ఒంట్లో దయ్యం ఉంది. ఒక ప్రీస్ట్ చేసిన ఎక్సార్సిజంని మనం ఇప్పుడు చూద్దాం. Vuelve. María. ¡Basta! Ah, muy bien. ¿A quién crees que estás dañando? No la puedes tocar y más por lo que ella tiene dentro de ti. Es la última oportunidad, por favor. Me diviertes. Te conocí. ఆ లేడీ ఒంట్లో దయ్యం ఖచ్చితంగా ఉంది. దాన్ని ఆ లేడీ ఒంట్లో నుంచి బయటికి తీయడానికి వాళ్ళందరూ నానా కష్టాలు పడుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ దయ్యం ఆ లేడీని వదిలి వెళ్ళలేదంట. Vuelve. María. ¡Basta! దయ్యాలు పాడుబడ్డ ప్లేసెస్లో మాత్రమే కాదు, సిటీస్లో కూడా ఉంటాయని చెప్పడానికి ఈ వీడియో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఒక సీసీటీవీలో క్యాప్చర్ అయిన ఈ వీడియోలో ఒక డార్క్ షాడో లాంటి ఫిగర్ క్యాప్చర్ అయింది. ముందుగా ఒక చిన్న షాడోలాగా కనిపించిన దయ్యం వస్తూ చాలా పెద్దగా మనిషి ఆకారాన్ని ఎత్తింది. ఆ రోడ్లో ఉన్న కుక్క కూడా దాన్ని చూసి భయపడి అక్కడి నుంచి పారిపోయింది. సీసీటీవీలో క్యాప్చర్ అయిన వీడియోస్ని నేను ఎక్కువగా నమ్ముతాను. ఎందుకంటే అవి ఇంటెన్షనల్గా రికార్డ్ చేసిన వీడియోస్ కావు కాబట్టి. అవి నిజమైన వీడియోస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియో గురించి మీకేమనిపించిందో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.
ఒకతను రాత్రిపూట అడవి గుండా ట్రావెల్ చేస్తున్నాడు. అనుకోకుండా అతనికి దారి పక్కన ఒక ముసలామె కనిపించింది. హెల్ప్ చేద్దామని అతను ఆవిడతో మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ నిజానికి అది మనిషి కాదు, అరబ్ కల్చర్లో జిన్ అని పిలువబడే ఒక దయ్యం. Mak, tolong Mak. Mak, kenapa kamu selalu ngikutin saya, Mak? Mak, 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 Mak. Mak, tapi Mak, Hati-hati, iya ya Nek, aku cuma ingin melihat Nenek wajahnya seperti apa Nek, bisa nggak Nek? Nek, tapi Aan tuh selalu takut Nek. Dia memang takut, Nek, Aan selalu takut Nek. Awas di belakangmu tuh. ఎంత మాట్లాడినా కూడా అది రెస్పాన్స్ ఇవ్వట్లేదు. కానీ చాలా భయంకరంగా విచిత్రమైన నవ్వుని నవ్వుతోంది. మధ్య మధ్యలో కొన్ని అర్థం కాని మాటల్ని కూడా ఆ జిన్ మాట్లాడుతోంది. అతను అక్కడి నుంచి పారిపోవడం స్టార్ట్ చేశాడు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే దయ్యం అతని ఎదురుగుండా మిస్టీరియస్గా ప్రత్యక్షమవుతుంది. అతను దాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయాడు. Mak, tolong Mak, tolong Mak, Pulang tuh. Mak. Astagfirullahaladzim. Astagfirullah. మళ్ళీ అదే నవ్వు నవ్వుతూ ఏవో మాటల్ని మాట్లాడుతూ నించునుంది. అవి మాటలో మంత్రాల్లో ఎవరికీ తెలీదు. రెండోసారి కూడా ఆ జిన్ కనిపించిన వెంటనే అతను అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాడు. అదృష్టవశాత్ అతనికి ఆ జిన్ మళ్ళీ ఎదురుపడలేదు. జిన్ అనే దయ్యాలు ఇప్పటికీ ఉన్నాయి. ఈ వీడియో గురించి మీకేమనిపిస్తుంది? కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.